చెప్తా మీరు కాదు కాదు వినండి, వినండి. అసలు అసలు ఏం జరిగింది ఏంటి? ఏం లేదు, ఫార్మాలో ఎవరెవరైతే ఉన్నారో నేను రాత్రి ఎందుకు పట్టుకోపోయారు? నేను ఇక్కడ వండుకున్నట్టు మా దోస్తుతో సహా నేను కూడా అందులో బాధ్యత అన్నట్టు పట్టుకోపోయినరు. ఫోటో వీడియో అంటే వీడియో తీసి నిన్న ఉందిగా, దాంట్లో చెక్ చేసిండ్రు. ఎవరెవరు లేరో వాళ్ళని ఉద్దేశిండ్రు, ఉండవాలని మాత్రమే ఆడ ఆపుకున్నారు. అంటే ముందుగానే వీడియోలు ఏం చూడకుండానే తీసుకెళ్లిపోయారా అందరు? మరి ఏం చెప్పారు అక్కడ? ఏం లేదు, వాళ్ళ వీడియో చూసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తోమిండ్రు మంచిగా. తోమిలో కొట్టారా? బాగా కొట్టారా? కొట్టింది. బడ్డాయా? నాకేం రాత్రి బడ్డాయా? నేను చెప్పినా నా పేరు మీద 1 సెంటు భూమి లేదు, నన్ను ఏమనకండి సార్. నేను ఇప్పుడే మన కూడా వికారాబాద్కి వెళ్ళి వచ్చిన, జస్ట్ వచ్చి తిని పండుకున్నా, మీరు వచ్చిండ్రని చెప్పి. అయినా కానీ ఎందుకు తీసుకెళ్లారు మరి? వాళ్ళు వినేటట్లేరు కదా సార్. 200-300 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వినేటట్టు ఉంటారు. ఒకరొకరు ఇట్లా మీరు వచ్చినట్టు గుంపుగా వస్తున్నారు. ఇంటి ముందరికి ఏం చెప్తాం? అంటే చాలా మంది అయితే ఉన్నారు కదా, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఏమో చెప్పలేము సార్, ఎవరికి తెలియాలి మాకైతే. రాత్రి 200 మంది ఒకటిసారి వచ్చారా? సడన్ గా ఒక్కొక్క ఇంటికి 10 మంది 20 మంది అట్లా వచ్చారు. ఎవరు కనబడితే వాళ్ళు వేసుకొని పోతారు ఇంట్లో. అంతే, మో పిల్లలు లేడీస్ లేదు ఆడేమని. స్టేషన్లో ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? 15-16 మంది ఉండరు. 15-16 మంది. ఇప్పుడు మరి చాలా మందిని తీసుకెళ్లారు అన్నారు కదా. 2 డిసిజన్లో వేసుకెళ్ళింది. 2 డిసెంబర్లో తీసుకుపోయారా? ఎంతమంది తీసుకుపోయారు అప్రాక్సిమేట్? ఇన్సూరెన్స్ 60-70 మంది ఉంటాయి. 60-70 మంది అంతా వదిలిపెట్టారా? ఇప్పుడు ఇన్సూరెన్స్ 40 పైన వచ్చిందా, 15-16 మంది ఉండరాడు. అంత గొడవలో ఉన్నోళ్ళ వాళ్ళంతా ఉండరు అంతే వదిలి. అంతే. నెక్స్ట్ టర్మ్ ఒకవేళ నన్ను గొడవలు గిట్ట ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడితే నాన్ అవైలబుల్ వారెంట్ వేస్తాం, అక్కడ వేసేస్తామని చెప్పి. మరి ఎట్టుంటా కాదు మిమ్మల్ని అయితే ఆడ కుట్టుడు ఎట్టుండదు సార్ ఆడ. అట్లని కాదు, మీ మీద అయితే దెబ్బ కూడా పడలేదు అన్నారు కదా, మరి ఎందుకు? అరే ఓళ్ళని కొడుతుంటే చూసి వణుకుతున్నాం సార్. నేను ఒక్కని కాదు, ఇంకో నాతో పాటు ఇంకా 35 మంది వచ్చారు, 38 మంది వచ్చి ఎవరింటికి వాళ్ళు పోయినరు. కాదు అంటే ఇక్కడైతే కొంతమంది చెప్పడం ఏంటంటే తీసుకెళ్లేటప్పుడు కూడా కొంతమందిని కొట్టారు అయితే కొట్టిండ్రు. అంటే కొద్దిగా డిసిఎం ఎక్కకుండా తిప్పరెడ్డి అని కొట్టిండ్రు. అంటే వాళ్ళకి ఎవరెవరి మీద డౌట్ ఉందో వాళ్ళని కొట్టిండ్రు. మొత్తానికి టెన్షన్ పడుతున్నారు. మీరైతే ఏం టెన్షన్ పడమాకండి, నిదానంగా చెప్పండి. మరి అంటే మీకైతే ఇంకేం చెప్పారు ఫైనల్గా? అక్కడ ఫైనల్గా ఏం చెప్పారు సార్, నెక్స్ట్ టైం రాకూడదు ఇలాంటి యాక్టివిటీ అని చెప్పారు. అంటే నేను చెప్పినా నా పేరు మీద సెంటు భూమి లేదు, అయినా ఫార్మాకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పి. నాకు తెలియదు సార్ దాని గురించి. నా పేరు మీద భూమి లేదు, నా పేరు మీద నీరు లేదు. ఇప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమి సార్ తోడు నేనేం చేసినా సార్, నేను అసలు గొడవలో లేను, ఏమిట్లో ఇన్వాల్వ్మెంట్ లేను, ఏం సంబంధం అంటే ఏమీ లేకపోయినా మీ ఇక్కడ ఇది మీ ఊరోళ్ళే, మీ ఊరికే వస్తుంది కదా, అసలు మీరేమనుకుంటున్నారు? నాకు తెలియదు సార్ దాని గురించి. ఫార్మా కంపెనీ అంటే ఏందో తెలియదు, నేను అంత చదువుకోలేను, నాకు దాని గురించి అంత. వంటలు చేస్తాను నేను హాస్టల్లో. మొన్న కూడా పోయినా సడన్గా వచ్చిన, నా రాత్రి ఫంక్షన్ ఉంది అని నేను తిని పండుకున్నా. వీళ్ళిద్దరు పంపించిన, మా భార్యని మా దోస్తు వాళ్ళ భార్యని. వీళ్ళిద్దరు లేడీస్ పోతే ఆడవరం ఈడవరం ఎందుకు అనుకుందామని మా ఇల్లు అది ఆడ అక్కడ ఈ చెట్ల పక్కల ఆడ తాళం వేసి వచ్చి ఈడ పండుకున్నా. నన్ను వేసుకోపోయినా ఆయన విడిచిపెట్టింది. అంటే మరి అది ఎందుకు మీరు అడగలేదు అప్పుడే? మరి వాళ్ళని వదిలిపెట్టారు సార్. మా అడిగితే కొడుతున్నారు, పలకరిస్తే కొట్టేటట్టున్నారు. ఈడ కూడా ఏమైంది సార్ అంటే కొడుతున్నారు. అందుకే నేను ఏమనకూడదు. అసలు ఎంతమంది వెళ్ళారు? మొత్తం ఎంతమందిని తీసుకెళ్ళి? మొత్తం 55 మంది. అంటే 55 మంది అని కరెక్ట్ లెక్క ఉందా? ఒళ్ళే లెక్క పెట్టుకున్నాం, మాకైతే అంత తెలియలేదు. అంటే మీకు మీరు అనుకున్నారా? వాళ్ళు పోలీసులు లెక్క చేసి చెప్పారు 55 మంది అని. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ మరి వాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అక్కడ? వాళ్ళు కొట్టిండ్రుతో అడిగిండ్రు, తోలిచ్చారు వాళ్ళని పక్కల రూమ్లోకి పంపించారా, మరి జైలుకి పంపించారా తెలియదు క్లారిటీగా మాకు. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే ఏమైనా బలవంతంగా అయినా మీ చేత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, వాళ్ళు ఉండోళ్ళని మాత్రమే అడుగుతున్నారు అంతే. ఎవరైతే వీడియోలో ఉన్నారో వాళ్ళని మాత్రమే అడుగుతున్నారు, వాళ్ళనే కొడుతున్నారు. లేని వాళ్ళని ఏమంటలేదు. అంటే కాదు మీరు చూస్తుంటే అంటే కాదు మిమ్మల్ని తెలుసు సార్, నేను నైటే వచ్చినా. అంటే కాదు మిమ్మల్ని చూస్తుంటే అంటే వాళ్ళు ఏదో భయపెట్టి మీరు ఇలాగే చెప్పాలి అన్నట్టుగా అయితే ఏం లేదు సార్.